ఒక రహస్య సమాచారం మేరకు కుత్బుల్లాపూర్ రిజిస్టర్ కార్యాలయంలో లంచాలు ఎక్కువ తీసుకుంటున్నారని, పనులలో జాప్యం చేస్తున్నారని ఆరోపణలతో ఏసీపీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. అధికారులు కార్యాలయంలో వచ్చినప్పుడు డాక్యుమెంటరీ రైటర్లు ఎక్కువగా ఉండడంతో అందరినీ విచారించారు. ఒక సాక్షి వద్ద 10,000 రూపాయలు దొరికాయి. అతని లావాదేవీలు విచారిస్తున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి నగదు దొరకలేదని, రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని ఏసీపీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నేను డిఎస్పీ ఏసీబీ హైదరాబాద్. మాకు ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అవినీతి బాగా జరుగుతుంది. రిజిస్ట్రేషన్స్ చేసే సందర్భంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టుకుంటూ డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తూ రిజిస్ట్రేషన్స్ చాలా డిలే చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ రావడం వల్ల ఈరోజు కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సర్ప్రైజ్ చెక్ చేయడానికి రావడం జరిగింది. మేము వచ్చేసరికి దాదాపు 100 మంది పబ్లిక్ ఉన్నారు వెయిట్ చేసుకుంటూ. అలాగే మాకు ఒక 14-15 మంది డాక్యుమెంట్ రైటర్స్ కూడా లోపల ఉండడం కనబడింది. వాళ్ళందరినీ కూడా పట్టుకొని వెరిఫై చేస్తున్నాము. అలాగే పబ్లిక్ చాలామంది ఉండడం వల్ల వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసి కామన్ పబ్లిక్ ఎవరైనా ఉండేదంటే పని అయిపోయిన వాళ్ళని బయటికి పంపించేయడం జరిగింది. పని కావాల్సిన వాళ్ళని ఆపాము. ఇప్పుడు అది కూడా ఇప్పుడు వర్క్ కూడా రిజిస్ట్రేషన్స్ వరకు కూడా కంటిన్యూ చేయడానికి మేము ఎఫర్ట్స్ చేస్తున్నాము. తర్వాత లోపలంతా కూడా చెక్ చేసాం, డబ్బులు ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పేసి. డబ్బులు మాత్రం ఏమి దొరకలేదు. డాక్యుమెంట్స్ మాత్రం ఎక్స్ట్రా డాక్యుమెంట్ రైటర్స్ చేతిలో ఉన్నాయి. అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. డాక్యుమెంట్స్ ఎప్పుడైనా కానీ పబ్లిక్ తీసుకురావాలి, డైరెక్ట్ వాళ్ళు వచ్చేది ఉంటే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. కానీ అలా కాకుండా డాక్యుమెంట్ రైటర్స్ పట్టుకొని వస్తేనే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది. దాని మీద మేము సమగ్రమైన విచారణ జరిపి ఉన్నతాధికారులకు రిపోర్ట్ రాయడం జరుగుతుంది. ఒక వ్యక్తి దగ్గర ఉన్నది వెరిఫై చేస్తున్నాము. అతను డాక్యుమెంట్ రైటరా లేకపోతే కామన్ పబ్లికా ఆయన దగ్గర ఉన్న డబ్బుల గురించి వెరిఫై చేస్తాం. 10,000 రూపీస్ అంటే అది పెద్ద అమౌంట్, కానీ అది దేని గురించి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన సొంతం పైసలా కదా అని చెప్పేసి కూడా వెరిఫై చేస్తాం. కంప్లైంట్లు చాలా మంది నుంచి వచ్చినాయి. మేము కూడా వెరిఫికేషన్లో మాకు కూడా తెలిసింది. ఏమంటారు? రిజిస్ట్రేషన్స్ కంటిన్యూ అయితే రిజిస్ట్రేషన్స్ ఇవాళ స్లాట్ బుకింగ్ అయిన వాళ్ళకు స్లాట్స్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయమని చెప్పాము. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. 3-4 కూడా రిజిస్ట్రేషన్ చేపించి పంపించేసాము. పబ్లిక్ పని ఏది ఆగదండి. పబ్లిక్ పని పబ్లిక్ కన్వీనియంట్ ప్రకారంగా జరిగిపోతుంది.